హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే చింత చిగురు విత్ చికెన్ కర్రీ. చికెన్ని మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు కదా. అలాగే ఈరోజు చింత చిగురుతో ఎలా చేసుకోవాలో చూపిద్దాం సింపుల్గా. సమ్మర్లో చింత చిగురు చాలా ఫేమస్ కదా, మామిడికాయలు ఎంతో అవి అంతే. మళ్ళీ తర్వాత చాలా రేర్గానే దొరుకుతుంది, మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు దొరకదు. సో అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్, చికెన్కి అనేది ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందుకే 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాము. తర్వాత నూనె కాగిన తర్వాత ఆయిల్లో ఉల్లిపాయలు వేసి వేయించుకుంటూ ఉండాలి. కొంచెం సేపు తర్వాతే కొంచెం పసుపు, ఉప్పు అనేది వేస్తే ఉల్లిపాయలు మగ్గుతాయి మాడిపోకుండా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని కలుపుకొని ఆ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఏమి లేకుండా చికెన్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ చికెన్లోంచి వాటర్ వస్తాయి కాబట్టి. ఈలోపు మనం చింత చిగురిని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఇంకేమన్నా కాడలు ఉన్నాయో అని చూసుకోవాలి. ఎంత లేతగా ఉందో చూసారా, రెడ్ కలర్లో ఉంది, లేత చింత చిగురు అనమాట. లేతదైతేనే బాగుంటుంది, ముదిరిపోతే అంత బాగుండదు. చూసారా, మనం కొన్ని వాటర్ కూడా పోయకుండానే చికెన్లోంచి ఎన్ని వాటర్ వచ్చాయో అవన్నీ ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. లాస్ట్లో కొంచెం ఉన్నయనంగా 2 స్పూన్స్ కారం వేసుకోండి. మా కారం కొంచెం మీడియంగానే ఉంటుంది మంట, కాబట్టి మాకు 2 స్పూన్స్ సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ టైంలోనే ఉప్పు కూడా చెక్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. లాస్ట్కి ఇలా బాగా డ్రై అయిపోయేంత వరకు ఉంచాలి, ఎందుకంటే కారం కూడా పచ్చివాసన పోయేలాగా ఉంచాలి, లేకపోతే బాగోదు. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. చికెన్ అంతా రెడీ అయిపోయింది. మనం చికెన్ ఇంకా దింపేస్తాం అనంగా చింత చిగురు వేసుకోవాలి. ఎవరన్నా తినకపోతే ఆ స్టేజ్లో మనం చికెన్ని పక్కకు తీసేసుకోవచ్చు. మా డాడీ తినరు కాబట్టి మేము కర్రీని కొంచెం తీసేసాము. సో ఇప్పుడు మేము చింత చిగురు వేసి అలా కొంచెంసేపు ఒకసారి అలా తిప్పి మూత పెట్టేస్తే చక్కగా భలే మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు, ఏం చేసే పని కూడా ఉండదు, అదే మగ్గిపోతుంది. లాస్ట్లోనే వేసుకోవాలి, మధ్యలో వేస్తే చికెన్ అనేది ఉడకదు. కర్రీ అంతా ఉడికిపోయి లాస్ట్లోనే వేయాలి. చూసారా ఎంత బాగా కుదిరిందో చికెన్ విత్ చింత చిగురు. మీరు కూడా ట్రై చేయండి దొరికినప్పుడు. వేడి వేడి అన్నంలో అలా చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్స్ పెట్టుకొని, దీంట్లోకి లెమన్ అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరికొన్ని వంట వీడియోస్, ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.